హల్లెలూయా. ప్రియమైన వారులారా, అయితే నాకు విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ విశ్వాసము చొప్పున చూడండి, విశ్వాసము గురించి కొన్ని యొక్క ఉపమానాలు మనం చూసుకుందాం. యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు కొంతమందిని అంటాడు అల్ప విశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసం అంటే 50-50. అప్పుడే నమ్ముతారు, మళ్ళీ సమస్యలు రాగానే నమ్మింది అనుమానిస్తారు. అవుతుందా? అల్ప విశ్వాసులారా అంటారు. ఇంకొక ఆమెను చూసి దేవుడు ఏమంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది అంటాడు. ఇంకొక అన్యుని చూసి ఏమన్నాడు, ఇశ్రాయేలు ప్రజలలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదు అంటాడు. హల్లెలూయా. ఇంకొక చోట ఏమంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఇట్ విల్ బి పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ. సమస్తము నీకు, ఎవ్రీథింగ్, సమస్తము కూడా ఎంత కావాలంటే విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మళ్ళీ ఎందుకు మనము గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను ఎందుకు చూడలేకపోతున్నా? ఆవగింజంత విశ్వాసం కూడా పర్ఫెక్ట్గా లేదు మన లోపల. హల్లెలూయా. ప్రియమైన వారులారా, చూడండి, ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూసుకుంటూ ఉన్నట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. విశ్వాసము గురించి, విశ్వాసుల వీరుల గురించి మనము ఇక్కడ చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును. చూడండి, అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని యందు ఎట్లా విశ్వాసం ఉంచిండో రాయబడి ఉంటూ ఉన్నది. మృతులను సజీవులుగాను చేయువాడును, మృతులను సజీవుడుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగానే పిలుచువాడనైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ హల్లెలూయా. చూడండి, మృతులను చదవాలమ్మా. మృతులను సజీవుడుగా చేయవాడును. ఎవరిని నమ్మిండ దేవుడు? అబ్రహాము ఎవరిని నమ్మిండ? మృతులను సజీవుడుగా చేయువాడును. ఎవరు? లేని వాటిని ఉన్న వాటిగా పిలుచువాడినైనా దేవుని ఎదుట, లేని వాటిని ఉన్న వాటిగా పిలుచువాడి దేవుని ఎదుట అతడు మన అందరికీ హల్లెలూయా. అబ్రహాము ఎందుకు గొప్ప వ్యక్తి అనంటే, అబ్రహాము గొప్ప విశ్వాసం ఎందుకు అనంటే, ఆయన ఎవరిపైన విశ్వాసం ఉంచిందంటే మృతులను, చనిపోయిన ఉన్నటువంటి పరిస్థితిని జీవంలోకి తీసుకొచ్చే దేవుని వైపు విశ్వాసం ఉంచుకున్నాడు ఆయన. హల్లెలూయా. రెండవది, లేని వాటిని లేదక్కడ, అసలు అక్కడ లేనే లేదు, కానీ ఉన్నట్టుగా చేయువాని ఎందుకు విశ్వాసం వచ్చేది. హల్లెలూయా. అక్కడ లేదు, సంఘం అక్కడ కట్టబడలేదు, కానీ అక్కడ సంఘము కట్టబడ్డాది. ఇక్కడ ఒక మెగా చర్చ్ కన్స్ట్రక్షన్ చేయబడ్డాది. ఆ యొక్క సంఘంలో ఆరాధన జరుగుతూ ఉన్నది. ఆ యొక్క సంఘంలో ముఖ్యంగా అనేకమైనటువంటి అన్యులే ఉంటున్నారు అని లేని దాన్ని పట్టుకొని ఉన్నట్టుగా ఇది దేవుడు చేస్తాడు అని నమ్ముతున్నట్టుగా చేస్తున్న, దేవుడు కార్యం చేస్తున్న వారి వైపు ఆయన చూసిండు కాబట్టి, హల్లెలూయా, ఆయన నమ్మిండు కాబట్టి, నమ్మడమే కాకుండా ప్రియమైన వారులారా, విశ్వాసము మరియు క్రియలు. విశ్వాసము గొప్పదా, క్రియలు గొప్పదా? చెప్పాలా? విచ్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. చాలా పెద్ద మాట, చిన్నగా చెప్తున్నానే, పెద్ద సబ్జెక్ట్ ఇది, చెప్పడానికి నాకు వస్తలేదు. అందుకే విశ్వాసము గొప్పదా, క్రియలు గొప్పదా? एक ही बात, दो नहीं, एक बार दो टुकड़ा.
విశ్వాసము గొప్పదా, క్రియలు గొప్పదా? హల్లెలూయా. విశ్వాసము గొప్పది. విశ్వాసము గొప్పదని విశ్వాసము నన్ను తగ్గట్టుగా క్రియలు చేయకపోతే ఆ గొప్ప విశ్వాసము వృధమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుని వైపు ఆయన విశ్వాసం ఉంచుకున్నాడు. కాబట్టి ఆయన గొప్ప విశ్వాసులకు తండ్రి అయింటూ ఉన్నాడు. ఇంకా కింది వచనాలు మనం చదువుకుంటూ ఉన్నట్టయితే చూడండి, 18వ వచనం చదువుతాము. 18వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తానే అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఈ పాయింట్ చూసుకోవాలా, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారమే లేదు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఏంటంట? నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణకు ప్రూఫే లేదు. कैसा विश्वास करते तुम? ऐसा कैसा होगा? हो सकता क्या ऐसा? बोल के भरोसा नहीं है सो चीज के टाइम पे उन्होंने विश्वास लगाया करते. हालेलुया. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అందుకోసము అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండేను. తర్వాత మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, దేవుడు చెప్పు, విశ్వాసమునందు బలహీనుడు కాక, నువ్వు ఎంతో గొప్ప విశ్వాసము ఒక విషయంలో పెట్టుకొని ఉన్నావు. విశ్వాసము అంటే గొప్ప కార్యాలు సాధించడమే. విశ్వాసమునందు బలహీనుడు కాక, అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక, నూరేళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుగాను. చూసినావా? అప్పటికి తన శరీరము మృతతుల్యమైపోయిందట. చాలా గర్భమును మృతతుల్యమైనట్టును. తన శరీరము మృతతుల్యమైపోయింది, సారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైపోయినట్టు ఉన్నా కానీ కూడా ఆలోచించను కానీ ఏం చేసిండట? ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. చూశావా? హల్లెలూయా. దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఏం చేసిండట? దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు, దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడని, వాగ్దానమును ఇచ్చి తనను నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసము వలన దేని వలన నీకు బలం కలుగుతుందమ్మా? దేని వలన నీకు బలం కలుగుతుంది? విశ్వాసము వలన నీకు బలం కలుగుతుంది. నీ మంచితనము కాదు. దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచిన నీ విశ్వాసము వలన నీకు బలము కలుగుతూ ఉన్నది. పైన వచనాలు మరొకసారి చదువుతూ ఉన్నట్టయితే దేవుని వాగ్దానమును గూర్చి, చూసినవా? విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఎందుకు ఆయనకు అవిశ్వాసం కలిగినది? అబ్రహాముకు తన శరీరము మృతతుల్యమైపోయినది. 100 సంవత్సరాలైనది. వాక్యంలో రాయబడింది 100 సంవత్సరాల వ్యక్తి ఎట్లా ఉంటాడు? మృతతుల్యమైపోయింది. తన భార్య సారా యొక్క శరీరం కూడా ఏమైపోయి ఉన్నది? మృతతుల్యమైపోయింది. కాబట్టి అవిశ్వాసము కలిగిన కానీ నా పని అయిపోయింది, నేను చేయలేను, నా భార్య పని అయిపోయింది, నేను చేయలేను అని అవిశ్వాసిగా ఉండకుండా, అనుమానించకుండా ఏం చేసిందంటే, ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను, ప్రభువా నువ్వు నా పట్ల చేసిన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాను, ప్రభువా వాగ్దానం ఇచ్చేది నీవే, ఆ వాగ్దానం నెరవేర్చేది కూడా నీవే ప్రభువా అని దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ మృతతుల్యమైనటువంటి పరిస్థితులలో కూడా, చాతగాని పరిస్థితుల్లో కూడా దేవుని ఏం చేసిందంటే, వాగ్దానం ఇచ్చిన దేవుని మహిమపరుస్తూ ఆయన వాగ్దానము చేసిన దానిని
ఏంటంట? వాగ్దానముని ఇచ్చింది ఆయననే, దాన్ని నెరవేర్చేది కూడా దేవుడే. హల్లెలూయా. అప్పటి వరకు నువ్వు నేను ఏం చేయాలా? మహిమపరచాలా దేవుణ్ణి, దేవుడిని స్తుతిస్తూ ఉండాలా. నీ పరిస్థితుల వైపు మనం చూడొద్దు. పరిస్థితుల వైపు చూస్తే అవిశ్వాసం కలుగుతుంది. పరిస్థితుల వైపు నువ్వు చూస్తే నువ్వు దిగజారిపోతావు. ఎంత దూరం వెళ్ళిపోతావో నీకే తెలియదు. ప్రియమైన వారులారా, ఏమని చెప్తున్నది వాక్యము? ఆయన వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని, నెరవేర్చుటకు సమర్థుడని ఎట్లా విశ్వసించాడు? రుడిగా విశ్వసించాడు. పరిస్థితుల వైపు చూసి ఆయన కన్ఫ్యూజ్ కాలే. రుడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందేను. దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ ప్రతిఫలము దేవుడే దయచేస్తాడని నమ్మాలి. ఆ యొక్క విశ్వాసము వలనే నీకు బలము కలుగుతుంది. హల్లెలూయా. విశ్వాసము వలననే సమస్తము కూడా సాధ్యమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. దాని కింద వచనం చదవండి త్వరగా. అందుచేత విశ్వాసము చేత రూఢిగా ఎంచబడినాడు కాబట్టి నీతిమంతుడని ఎంచబడదు. అది అతని నిమిత్తము మాత్రమే కాదు గాని, ఇది పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నాడు, ఇది తెలియజేయాలనుకుంటున్నాడు నా సంఘ సభ్యులకు. అతని నిమిత్తమే కాదు కానీ, అది అతని ఎంచబడిన అతని నిమిత్తము కాదు గాని, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేచిన వాణి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడెను. హల్లెలూయా. నీ కోసము కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా. మృతులలో నుండి జీవంలోకి తీసుకొచ్చే దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాముకే కాదు, నీ కోసము కూడా ఇది రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. నీ కోసము కూడా ఇది రాయబడి ఉన్నది. నువ్వు అబ్రహాముకు యేసు ప్రభు యొక్క రక్తం లేదు, అయినా ఎటువంటి టెక్నాలజీ లేదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఊరు పేరు అడ్రస్ ఏం తెలియదు, యేసు ప్రభు రక్తం కూడా అక్కడ లేదు. కానీ నీ కోసం కూడా రాయబడి ఉన్నది. నువ్వు కూడా నేను కూడా అంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉన్నది మనకు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఏం తెలియచేయాలనుకుంటున్నారంటే ఈ వాక్యంను బట్టి మన కోసము దేవుడు మృతుల నుండి సజీవులుగా చేసేటువంటి దేవుని వైపు, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుని వైపు, రుడిగా అల్ప విశ్వాసంతో కాదు, రుడిగా గొప్ప విశ్వాసముతో యేసు రక్తంలో కడగబడినటువంటి నీవు నేను ఆవగించేంత విశ్వాసం నా దేవుడు చేస్తాడు అంటే చేస్తాడు, ఈ పని చేస్తాడు అనే మాటకు అర్థం ఏంటంటే ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, మన కోసం కూడా అది రాయబడి ఉన్నదని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా చూడండి ప్రియమైన వారులారా, ఇక్కడ మనము చూసుకుంటున్నట్టయితే కింది వచనం, చివరి వచనం చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. నువ్వు నేను నమ్మినాం కాబట్టి మనం ఇప్పుడు ఎవరము? నీతిమంతులము. నమ్మినాం కాబట్టి నీతిమంతులము. ఎవరు నువ్వు? నీతిమంతులము. కాబట్టి నీకు కూడా ఆ వాగ్దానం వర్తిస్తుంది. అబ్రహాము కంటే ఎక్కువ వర్తిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు అంటే విశ్వాసంలో ఆ యొక్క పవర్ ఉన్నది, విశ్వాసంలో ఆ యొక్క శక్తి ఉంటూ ఉన్నది. చూసిన ప్రియమైన వారులారా, 1 John 5:4 ఒకసారి త్వరగా చదువుదాము. చూసారా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించుదురు. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన మీరందరూ కూడా, మనమందరం కూడా లోకమును జయిస్తాం. హల్లెలూయా. లోకమును జయిస్తాము. లోకం అంటే ఏంది? అన్ని ఆపోజిట్ గా ఉన్నటువంటి పరిస్థితులు, ఇది కాదు అన్నటువంటి పరిస్థితులను విశ్వాసము మూలముగా జయించి ఉన్నాము. హల్లెలూయా.
హల్లెలూయా. నువ్వు నేను చేయాల్సింది ఏం లేదు, విశ్వాసం ఉంచాలా, ముందుకు వెళ్తూ ఉండాలా. నీకు పరిస్థితులు అర్థం కాకుండా వాగ్దానము నుంచి దాన్ని నెరవేర్చే దేవుని వైపే విశ్వాసమును పుట్టించి ఆ విశ్వాసమును కొనసాగించు యేసు వైపే అన్ని పరిస్థితులలో నువ్వు విశ్వాసం ఉంచి విశ్వాసమునకు తగ్గట్టుగా క్రియలు చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి వారము ఈ లోకమును చేయించినటువంటి వారమే ఉన్నాం. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ డిఫాల్ట్ అవుతున్నది? ఎందుకు సాధించుకోలేకపోతున్నాం, ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం అనేది చూస్తూ ఉన్నట్టయితే చూడండి ప్రియమైన వారులారా, కొన్ని విశ్వాసాల గురించి మనం ఇక్కడ వాక్యంలో చూసుకొని ఉన్నాం. ఆయన నాకు ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మాలి కదా. హల్లెలూయా. ఆయన నాకు ఫలము దయచేస్తాడని మనము నమ్మాలి కదా. కాబట్టి దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఏదైతే వెతుకుతూ ఉన్నావో, ఏదైతే అడుగుతూ ఉన్నావో అది నీకు లభిస్తాడని కూడా నమ్మాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు నమ్మకం కలుగుతలేదు, నీకు విశ్వాసం నీ లోపలికి పుట్టుకుంటూ వస్తలేదు, నీకు నమ్మకం కలుగుతలేదు అని అంటే నీ లోపల నా లోపల విశ్వాసమును పుట్టించింది కలిగించింది ఎవరు అని అంటే యేసు ప్రభువే. అది కూడా నీ నా గొప్పతనం కాదు, అది కూడా వాక్యంలో చూసుకుందాం. ఎబ్రీయులకు రాసిన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు. హల్లెలూయా. ఎన్నో వచనం? 12:2. మనము కూడా చూడండి, మనము దేవుణ్ణి ఎందుకు నమ్మలేకపోతున్నామంట తెలుసా? దేవుని పైన ఉంచాల్సినటువంటి విశ్వాసం ఎందుకు ఉంచుకోలేకపోతున్నామో తెలుసా మీకు? దేవుని నమ్మాల్సిన విధంగా మనం ఎందుకు నమ్మలేకపోతున్నామంటే సులువుగా చదవండి, సులువుగా చిక్కులు పెట్టు పాపములను వదిలిపెట్టి చూడండి, నీకు యేసు ప్రభు మీద విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడునైనా చాలు యేసు వైపు చూచుచు. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడి యేసు వైపు చూచుచు. చూడండి దేవుని వారులారా, విశ్వాసమునకు కర్త. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నావు అని అంటే నీ లోపల విశ్వాసంను పుట్టించింది ఎవరు? వాక్యం చెప్తుంది క్లియర్గా. ఇది నీ గొప్పతనం నా గొప్పతనం కూడా కాదు. హల్లెలూయా. నీకు యేసు ప్రభు మీద విశ్వాసం కలుగుతుందంటే విశ్వాసమునకు కర్త. अब यीशु मसीह के ऊपर विश्वास लगा रहे, भरोसा कर रहे, बोले तो ये तुम्हारी चीज नहीं होता है, तुम्हारे अच्छाई का चीज नहीं होता है. విశ్వాసమునకు కర్తయు నీకు యేసు ప్రభు పైన విశ్వాసం కలుగుతుందంటే ఆయన పుట్టిస్తున్నాడు నీ లోపల విశ్వాసాన్ని. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త. ఆ విశ్వాసమును కొనసాగించు యేసు వైపునే ప్రతిసారి మనం చూసుకుంటూ వెళ్తూ ఉండాలి మన విశ్వాస జీవితంలో. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో విశ్వాసమును కొనసాగిస్తున్నాడు కదా ఆయన. నీలోని విశ్వాసమును కొనసాగిస్తున్నటువంటి యేసు వైపునే చూసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అయితే నాకు విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ విశ్వాసము చొప్పున చూడండి విశ్వాసము గురించి కొన్ని యొక్క ఉపమానాలు మనం చూసుకుందాం. యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు కొంతమందిని అంటాడు అల్ప విశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసం అంటే 50-50. అప్పుడే నమ్ముతారు, మళ్ళీ సమస్యలు రాగానే నమ్మింది అనుమానిస్తారు. అవుతుందా? అల్ప విశ్వాసులారా అంటారు. ఇంకొక ఆమెను చూసి దేవుడు ఏమంటాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది అంటాడు. ఇంకొక అన్యుని చూసి ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదు అంటాడు. హల్లెలూయా. ఇంకొక చోట ఏమంటాడు? ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, ఇట్ విల్ బి పాసిబుల్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ యు. సమస్తము నీకు ఎవ్రీథింగ్, సమస్తము కూడా ఎంత కావాలంటే విశ్వాసము, ఆవగించేంత విశ్వాసం ఉంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. మళ్ళీ ఎందుకు మనము గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను ఎందుకు చూడలేకపోతున్నా? ఆవగించేంత విశ్వాసం కూడా పర్ఫెక్ట్గా లేదు మన లోపల. హల్లెలూయా.
ప్రియమైన వాళ్ళారా, చూడండి ఇక్కడ మనము కొన్ని ఉదాహరణలు చూసుకుంటూ ఉన్నట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. విశ్వాసము గురించి, విశ్వాసుల వీరుల గురించి మనము ఇక్కడ చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును. చూడండి, అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుని యందు ఎట్లా విశ్వాసం ఉంచిండో రాయబడి ఉంటూ ఉన్నది. మృతులను సజీవులుగాను చేయువాడును, మృతులను సజీవుడుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగానే పిలుచువాడనైనా దేవుని ఎదుట అతడు మన అందరికీ హల్లెలూయా. చూడండి, మృతులను చదవాలమ్మా. మృతులను ఎవరిని నమ్మిండ దేవుడు? అబ్రహాము ఎవరిని నమ్మిండ? మృతులను సజీవుడుగా చేయువాడును. ఎవరు? లేని వాటిని ఉన్న వాటిగా పిలుచువాడినైనా దేవుని ఎదుట, లేని వాటిని ఉన్న వాటిగా పిలుచువాడి దేవుని ఎదుట అతడు మన అందరికీ హల్లెలూయా. అబ్రహాము ఎందుకు గొప్ప వ్యక్తి అనంటే, అబ్రహాము గొప్ప విశ్వాసం ఎందుకు అనంటే, ఆయన ఎవరిపైన విశ్వాసం ఉంచిందంటే మృతులను, చనిపోయిన ఉన్నటువంటి పరిస్థితిని జీవంలోకి తీసుకొచ్చే దేవుని వైపు. ఒక మాట సెల్వి, ప్రభువా, నా దాసుడు లేచి కూర్చుంటాడు, మంచిగా అవుతాడు, బాగా అవుతాడు, స్వస్థపరచబడతాడు అన్నప్పుడు యేసు ప్రభు అక్కడ నిలబడిపోయాడు. హల్లెలూయా. ఆగిపోయి ఏమంటున్నాడు తెలుసా? చదువుమా. యేసు ప్రభు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని అందరినీ చూచి, ఇశ్రాయేలీలో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఇంకొక సువార్తలో ఇంత గొప్ప విశ్వాసము నేను ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా చూడలేదంటాడు. హల్లెలూయా. ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఏంటి? ఆషామాషియా? యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తిరిగి ఇశ్రాయేల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఏమంటున్నాడు యేసు ప్రభు? ఇంత గొప్ప విశ్వాసము ఈ ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా నేను చూడలేదంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు అంటే ఏంటి? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, మొత్తం పాత నిబంధన మొత్తం కంఠస్థం చేసినటువంటి వాళ్ళు, ధర్మాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు, దేవుని మహిమపరుస్తున్నటువంటి వాళ్ళలో కూడా దేవుని పిల్లలు, వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన దేవుని సంతతి అయినటువంటి, దేవుని సొత్తు అయినటువంటి వాళ్ళని పట్టుకొని ఏమంటాడు తెలుసా యేసు ప్రభు? ఈ యొక్క అన్యుల్ని పట్టుకొని, ఆ శతాధిపతి ఎవరు? అన్యుడు, ఎన్నికలైనటువంటి వాడు. అతన్ని పట్టుకొని, అతని విశ్వాసాన్ని పట్టుకొని ఇశ్రాయేల్ ప్రజలలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలే అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు అంటాడు. అంటే తన పిల్లల్ని కూడా పక్కకు పట్టేస్తుండు దేవుడు. అంటే విశ్వాసంలో ఎంత గొప్ప శక్తి ఉన్నది చూడండి. విశ్వాసంలో ఎంత గొప్ప కార్యం ఉన్నదో అర్థం చేసుకోండి. విశ్వాసంలో ఎంత గొప్ప కార్యం ఉన్నది. ఇశ్రాయేల్ ప్రజలలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసము చూడలేదని దేవుడు ఆశ్చర్యపోయి అక్కడ మాట పలికిడు. హల్లెలూయా. మాట పలికిడు. మాట చొప్పున వాడు లేచి కూర్చున్నాడు. ఆ దాసుడు లేచి కూర్చున్నాడు. ఇంకొక చోట చూస్తూ ఉన్నట్టయితే అతడు వాక్యంలో రాయబడినట్టుగా ఏమున్నదంటే, పై వచనాలలో చూస్తే ఆ శతాధిపతి యేసు ప్రభు గురించి విన్నాడంట. వింటున్నారా మీరు? యేసు ప్రభు గురించి విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిండట. హల్లెలూయా. ఏమని విన్నాడు యేసు ప్రభు గురించి?
అసలు యేసు ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేశాడని ఆ శతాధిపతికి ఎట్లా తెలుసు? వాక్యంలో రాయబడి ఉన్నది. శతాధిపతి కోసం వినెను, ఆయన యేసుని గురించి వినెను. యేసుని గురించి శతాధిపతి విన్నాడు. చాలు. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి నా దాసుని స్వస్థపరచవలెనని, చూడండి, శతాధిపతి యేసు ప్రభు గురించి విన్నాడు. హల్లెలూయా. మీరు యేసు ప్రభు గురించి ఏం విన్నారు? మీకు ఏం తెలుసు అసలు యేసు ప్రభు గురించి? ఏం తెలుసు మనకి యేసు ప్రభు గురించి? ఏం విన్నావు ఇప్పటి వరకు? నీకు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు, నీకు బుద్ధి ఎరిగినప్పటి నుండి ఇప్పటి వరకు యేసు ప్రభు గురించి ఏం విన్నావు? ఏం తెలుసు నీకు యేసు ప్రభు గురించి? ఏమన్నా తెలుసా? మా తాత ముత్తాతల నుండి క్రైస్తవులం కాబట్టి మేము కూడా క్రైస్తవులమని గర్వంతో ఉండిపోతున్నావా? ఏమన్నా తెలుసా యేసు ప్రభు గురించి? నీకు తెలుసా? నీకు శతాధిపతి తెలుసుకున్నాడు, యేసు ప్రభు గురించి విన్నాడు. ఏమని విన్నాడు? ఏమని విన్నాడు అంటే యేసు ప్రభు చనిపోయిన వాళ్ళకు జీవంలోకి తీసుకొస్తాడు, అద్భుతాలు చేస్తాడు, దయ్యాలను వెలగొడతాడు, మహా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడని విన్నాడు. ఎట్లా విన్నాడంటే, ఒకసారి ఏం జరిగినదంటే, ఏమేమి విన్నాడు అని అంటే, శతాధిపతి ఒక స్త్రీ, మహారాణి, కోటీశ్వరురాలు, తన దగ్గర ఏం తక్కువ లేదు, తన బాడీలో, తన దేహంలో ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. తన శరీరంలో నుండి రక్తం వెళ్ళిపోయేటువంటి రోగం వచ్చినప్పుడు ఆ రోగం అనేది తగ్గడం లేదు. ఇది విన్నాడు శతాధిపతి. విన్నాడు. ఏమని విన్నాడంటే, ఆ రోగం అనేది తగ్గడం లేదు, లక్షలు ఖర్చు పెడుతున్నది. స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. వాక్యంలో రాయబడి ఉంది. సమయం లేదు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. లక్షలు ఖర్చు పెట్టింది. ప్రతి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ స్पेशलिस्ट डॉक्टर अम्मा वो अच्छा देखते कहते, अच्छा करते कहते, जाओ बोलते कि कार डाल लेंगे, पैसे डाल लेंगे, गए बता लिए पैसे पूरे डॉक्टरों के पास जाके फीस बनके लाखों रुपए करोड़ों रुपए भी पूरे वेस्ट हो गए. पूरा हनुमकोंडा, वरंगल, काजूपेट, गनपुर, पूरा हैदराबाद तक चले गए वो अच्छा होने के लिए. पैसे पूरे हो गए, पैसलన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఎక్కడికి వచ్చిందంటే, అంత ట్రీట్మెంట్ తీసుకున్న ఆమె రోగం తగ్గాలి కదా, కొంచెం తగ్గాలి కదా. వాక్యంలో ఏమని రాయబడింది తెలుసా? ఆమె రోగం ఇంకా ఎక్కువైపోయిందట. అంత ఖర్చు పెట్టుకున్నాక కూడా లాస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఆమెను చీకొట్టేసి, బహుశా ఇట్లా అనుకుంటే, ఈ దరిద్రురాలు ఎంత ఘోరమైన పాపం చేసిందో, ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా దీనికి మంచిగా అయితే లేదు, రోగం ఎక్కువనే అవుతుంది కానీ తగ్గుతలేదని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి చౌరస్తా మీద పడేసిండ్రట. ఒక రోగము నీకు తగ్గుతలేదు, బాగవుతలేదు, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా, ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు మంచిగా అయితే లేదంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు? వీడు ఏం పాపం చేసిండో ఇంత భయంకరమైన రోగాన్ని అనుభవిస్తున్నాడు అని అనుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను తీసుకెళ్ళి ఒక చౌరస్తా మీద, ఫుట్పాత్ మీద పడేసినప్పుడు ఆమె నడవలేని పరిస్థితి, లక్షలు, కోట్లు, పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా మట్టి కలిసిపోయినాయి. ఆమె రోడ్డు మీద తీసుకుపోయి పడేసినప్పుడు, వాళ్ళ ఇంట్లోనే తీసుకెళ్ళి పడేసినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడి నుండి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నుండి యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి తాను కూడా విన్నది. ఏమంట? ఆమె యేసుని గురించి విన్నదంట. నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతున్నా అనుకొని జనసమూహము ఇంకా యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక 12 సంవత్సరాల బిడ్డను, పాపను స్వస్థపరచడానికి. ఆయన కూడా వచ్చి ఏమైనా వేడుకున్నాడు? ప్రభువా, నా పాప, నా బిడ్డ, 12 సంవత్సరాల బిడ్డ రోగంతో బాధపడుతున్నది, చనిపోయే పరిస్థితిలో ఉన్నది, నువ్వు నా ఇంటికి రా ప్రభువా అని యేసు ప్రభుని ఇంటికి తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ఆ పాపను స్వస్థపరచడానికి యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్తున్నటువంటి సమయంలో 12 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతుందంట. ఫుట్పాత్ మీద వచ్చి కూర్చొని
నడవలేని పరిస్థితుల్లో దేకుకుంటూ పాకుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నా నమ్మిందామే? యేసుని గురించి విని ఆయన వస్త్రము మాత్రము ముట్టినా అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రమును ముట్టుకుంది. క్యాకర్యను కూర్చునే కదా నమ్మింది. ఇక ఏమున్నది ఆమె దగ్గర? అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంట్లో కూడా చీకొట్టేసిండు. ఏమున్నది? అక్కడికి వెళ్ళి యేసుప్రభు ఉన్నాడు. యేసుప్రభు ఏం లేదు ఆమె దగ్గర, యేసుప్రభు ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఒక విశ్వాసం వచ్చింది, నేను వెళ్ళి ఆయన బట్టలు ముట్టుకుంటే చాలు అని నమ్మింది. హల్లెలూయా. పాకుకుంటూ దేగుకుంటూ నడవే పరిస్థితి లేకుండా ఆ గుంపులో వెళ్తూ యేసుప్రభు ఇట్లా ముట్టుకుందంటే ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఆయన టచ్ కూడా చేయలేదు. టచ్ చేసిన వెంటనే నిలబడిపోయింది యేసుప్రభు అన్నమాట. హల్లెలూయా. ఆయన 12 సంవత్సరాల పాపను స్వస్థపరచడానికి వెళ్తున్న యేసుప్రభు ఆ గుంపులో ఆయన టచ్ చేసిన వెంటనే ఆగిపోయింది. యేసుప్రభుకు తెలుసు ఆమె వస్తుందని, కానీ ఆగిపోయిన ఉంది వాక్యంలో. హల్లెలూయా. ఈమె టచ్ చేసింది, ఆయన నిలబడ్డాడు. ఆగిపోయి ఏమంటాడు తెలుసా? హూ టచ్డ్ మీ అంటున్నాడు, నన్ను ముట్టింది ఎవరు అని అంటున్నాడు. శిష్యులు అంటున్నారు, ప్రభా ఇంత గుంపులో ఇంత పబ్లిక్లో నేను ఎవరు ముట్టుకున్నానని అంటున్నావు ఏంది ప్రభు అని అంటే, నో, నా లోపల నుండి ప్రభావం బయటికి వెళ్ళిపోతున్నది, నన్ను ముట్టుకున్నది ఎవరు అని అంటున్నాడు. ఎందుకు మరి చూసేసరికి యేసు ప్రభు పాదాల దగ్గర పడిపోయి ఉన్నది, వణుకుతున్నది, మాట్లాడడానికి కూడా ధైర్యం చాలలేదు. వెంటనే అని ఉన్నది. వాక్యం చదవండి. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ భయపడి పలుకు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, చూశావా? ఇంకొక చాప్టర్స్ లో, ఇంకొక సువార్తలో వెంటనే తన రక్తస్రావం అనే భయంకరమైన రోగము, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగు కాని రోగము, వెంటనే రక్తస్రావం అనే రోగము ఆగిపోయిందంట. హల్లెలూయా. చప్పట్లు పెట్టి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. వెంటనే ఆగిపోయిండు. తన లోపటి ప్రభావం బయటికి వెళ్ళిపోయి ఆయన స్వస్థపరచబడ్డది. హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు కూడా పరలోకంలో ఏ పని మీద ఉన్నా కానీ కూడా ఆ నొప్పి, ఆ బాధ, నా సంఘం అభివృద్ధి జరగలేదు ప్రభు, నా సంఘం విస్తరించబడలేదు ప్రభు, నేనేం చేయాలి ప్రభు, లేకపోతే నా రోగం బాగైతలేదు ప్రభు, నేనేం చేయాలి ప్రభు అని విశ్వాసం పరలోకంలో ఇప్పుడు కూడా యేసు ప్రభు ఏ పని మీద ఉన్నా కానీ కూడా ఆ స్త్రీకి ఉన్న నొప్పి, బాధ, విశ్వాసం నీకుంటే ఆయన ఆగిపోతాడు అక్కడ. హల్లెలూయా. తొంగి చూస్తాడే. ఉదాహరణ చెప్తున్న ప్రియమైన వారు, ఆయన ఏ పని మీద నన్ను యేసు ప్రభు ఏ టైంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నీకు ఆ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసము నీకు నాకు ఉంటే ఆగిపోతాడు ఆయన. నీ విశ్వాసము ఆయనలో ఉన్న ప్రభావాన్ని బయటకు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. విశ్వాసములో అంత గొప్ప శక్తి ఉన్నది. విశ్వాసంలో అంత గొప్ప శక్తి ఉన్నది. ఉపవాసాలు కానీ ఇంకేమో కానీ దాంట్లో లేదు. నిన్ను నువ్వు నీతిమంతులు అని చూపించుకోవడానికి వారాలు, 10 రోజులు, 40 రోజులు నో యూస్ ఉండొద్దని అంటలేదు. బట్ విశ్వాసంలో అంత గొప్ప పవర్ ఉన్నది ప్రియమైన వారులారా. వెంటనే యేసు ప్రభు ఆమెను చూసి, అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది. హల్లెలూయా. నీ విశ్వాసము గొప్పది అని చెప్తూ ఉండగానే అక్కడ ఉంటున్నటువంటి అధికారులు, అక్కడ ఉంటున్నటువంటి ఏ పని మీద వెళ్తుండే యేసు ప్రభు? ఏ పని మీద వెళ్తుండు? ఒక పాపను స్వస్థపరచడానికి వెళ్తున్నాడు. కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువుని డిస్టర్బ్ చేయకండి, ఏ పాప దగ్గరికి అయితే ఆయన స్వస్థపరచడానికి వెళ్తున్నాడో ఆమె చచ్చిపోయిందని చెప్పేశాడు. అర్థమవుతుందా? చనిపోయింది, ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన డిస్టర్బ్ చేయకు అని చెప్పినప్పుడు యేసు ప్రభు కదా, యేసు ప్రభు ఏమంటాడు? అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఏంటంటే యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తుండే, నీది ఏదైనా కేసు దేవుడు తీసుకున్నానుకో, నువ్వు ఇన్ని రోజుల నుండి చేసుకుంటే ప్రార్థనలో అనేది ఆయన సన్నిధిలో ఉన్నాయా లేదా? ఏదైనా విషయము ఆయన చేతిలో తీసుకున్నాడు అనుకో, ఆయన తీసుకున్నాడు. 12 సంవత్సరాల స్త్రీ పాపను ముట్టుకోవడానికి, స్వస్థపరచడానికి ఆ కేసుని ఆయన తీసుకున్నాడు, ఆ సమస్యని ఆయన తీసుకున్నాడు. కానీ ఆయన నిలబడి ఉంటూ ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉండగానే, రక్తస్రావం కలిగిన స్త్రీతో మాట్లాడుతూ
చచ్చిపోయింది ఆ పాప. అనగానే యేసు ప్రభు తిరిగి వెళ్ళిపోయింది. అరే हो गया रे खेल खत्म दुकान बंद केस हो गया मर जाने वाले को क्या करते थे बोल के पीछे चले गया क्या? चले गया क्या करा यीशु मसीह? భయపడదు ఏమన్నాడు? లోపలికి పోయి భయపడా గొల్ల చేసి ఏడ్చుచున్నాను, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. దానికంటే ముందు వచనాలలో యేసుప్రభు ఏమంటాడంటే, ఆయన చచ్చిపోయింది కదా, ఇప్పుడు మనం చేసేది ఏముంది అని వెనకకి వెళ్ళకుండా ఏమన్నాడు తెలుసా? ఆ చెప్పిన వాళ్ళతో ఏమంటాడంటే, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ప్రియమైన సంఘ సభ్యులారా, భయపడదు. దేన్ని బట్టి భయపడుతున్నావు? చచ్చిపోయిందని భయపడుతున్నావా? అయిపోయిందని భయపడుతున్నావా? 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నాను ప్రభు అని భయపడుతున్నావా? నీ పట్ల అద్భుత కార్యం అయితే లేదని భయపడుతున్నావా? దేన్ని బట్టి భయపడుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, పరీక్షించుకో, ఆలోచన చేసుకో, మైండ్ని యూజ్ చేయి, నీకున్న దిమాగ్ను లడాల్చు, నీలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకురా. దేనికోసం భయపడుతున్నావు? భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. నమ్మిక ఉంచు బిడ్డ, నమ్మిక ఉంచు. దేనికోసం కూడా భయపడదు. పరిస్థితులు ఎట్లా ఉన్నా భయపడదు. నమ్మిక ఉంచు, విశ్వాసమును పుట్టించి విశ్వాసమును కొనసాగించు. యేసు వైపు విశ్వాసం ఉంచు, మనుషుల వైపు కాదు, పాస్టర్ల వైపు కాదు, ప్రవక్తల వైపు కాదు. విశ్వాసమును కొనసాగించు, యేసు వైపు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు అని చెప్పినప్పుడు ఆ పాప దగ్గరికి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు ఆ పాప దగ్గరికి వెళ్తూ ఉండగా అక్కడ అందరూ ఆల్రెడీ ప్యాంటు బజా వాళ్ళు వచ్చేసి తీర్మానం పడితేనే ఉన్నారు పాప చచ్చిపోయిందని. అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్ కల్చర్ అక్కడ చనిపోయినప్పుడు యేసు ప్రభు ఆ కేసు తీసుకున్నాడు కదా. ఆ కేసును తీసుకున్న తర్వాత, ఆ పరిస్థితిని తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఆ పాపను పట్టుకొని ఆ మాటలు చదవండి ఒకసారి. అంతలో అధికారి ఇంటికి వచ్చి ఏమంటుండో? చచ్చిపోయిన పాపను పట్టుకొని ఏమంటుండో యేసు ప్రభు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని ఏమంటున్నాడు? ఈ చిన్నది నిద్రించుచున్నది. ఏమంటున్నాడు? చచ్చిపోయిన ఆమెను పట్టుకొని ఏమంటున్నాడు? దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి ఆమె చచ్చిపోయింది, ఆమె డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? చచ్చిపోయిన ఆమెను పట్టుకొని నిద్రించుచున్నది. షీ ఈజ్ ఇన్ డీప్ స్లీప్, సోజారి ఉన్నావు, నైమర్గా ఉన్నావు. హల్లెలూయా. చచ్చిపోయిన ఆమెను పట్టుకొని నిద్రించుచున్నారని చెప్తున్నాడు. మన దృష్టికి చచ్చిపోయింది, పరిస్థితి అయిపోయింది, హోగయా ఖేల్ ఖతం పూరా హోగయా. కానీ దేవుని దృష్టికి ఈమె చచ్చిపోయింది, నిద్రించుచున్నది కానీ చనిపోలేదు అని చెప్తూ ఏమన్నాడు? వారితో చెప్పగా ఏమంటున్నారంట? అపహసించిరి అనే మాటకు అర్థమైంది, హేళన చేస్తున్నారు. చనిపోయిన పరిస్థితిని నువ్వు పట్టుకొని నా దేవుడు అద్భుతం చేస్తాడు, నా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, నా దేవుడు బాగు చేస్తాడు, నేను నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, మృతులను కూడా జీవంలోకి తీసుకొచ్చే దేవుడు అని నువ్వు మాట్లాడుకుంటూ అక్కడ కూర్చుంటే చుట్టుపక్కల అందరూ ఏం చేస్తున్నారు? మజాక్ చేస్తున్నారు. ఇది పిచ్చిదైపోయింది, వీడు పిచ్చోడైపోయాడు. విశ్వాసంలో ఎంత శక్తి ఉన్నదంటే నువ్వు ఏదైతే నమ్ముతావో, ఎట్లయితే నమ్ముతావో దేవుడు అట్లనే పనిచేస్తాడు. హల్లెలూయా. ఎట్లా నమ్ముతే కొత్త నిబంధనలో ఒక ఆమె వచ్చి అన్నది, ప్రభువా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఉపమానాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ఇంకొక చోట అంటాడు యేసు ప్రభుల వారు. ఏమంటాడంటే, నీకు ఆవగకి ఇంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు. ఇంత విశ్వాసం నేను చేస్తానని ఇంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు. హల్లెలూయా. ఇంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కమ్మల చెట్టు వెళ్ళి సముద్రంలో పడు అంటే వేర్లతో పడేస్తుందంట.
ఆ గుట్టను చూసి, ఆ కొండను చూసి సముద్రంలో పడు అని అంటే, ఆ గుట్టలాంటి సమస్యలు, ఆ పెద్ద పెద్ద సమస్యలు నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు కార్యం చేస్తాడు అని రుడిగా అబ్రహాము కంటే ఎక్కువగా నమ్మినట్టయితే, ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ యూ. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ టు యూ. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. కోల్పోయినవి అన్నీ కూడా ఆయన తీసుకొచ్చిస్తాడు నీకు. నువ్వు పోగొట్టుకునే అన్నీ కూడా నీకు తీసుకొచ్చిస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు విశ్వాసం వచ్చినప్పుడు. హల్లెలూయా. నువ్వు నమ్మినప్పుడు నీ పరిమాణం ఎట్లా ఉన్నది, నీ విశ్వాసం మెజర్మెంట్ ఎట్లుందో నువ్వు పరీక్షించుకో దేవుడు బిడ్డ. హల్లెలూయా. నువ్వు పరీక్షించుకో, నీ విశ్వాసం గొప్పగా ఉన్నదా, ఆవగింజంతున్నదా. అల్ప విశ్వాసులారా అంటాడు ఒక చోట. హల్లెలూయా. అల్ప విశ్వాసులారా అనే మాటకు అర్థమేమి ఉన్నది? యేసు ప్రభు పడవలో వెళ్తున్నప్పుడు శిష్యులతో పాటు ఆ ధోనిలో, ఆ పడవలో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నటువంటి సమయంలో సముద్రము అవన్నీ కూడా వచ్చినప్పుడు శిష్యులు భయపడి యేసు ప్రభువును లేపుతారు. ప్రభువా, మనం నశించిపోతున్నాం, సముద్రంలో తుఫాను ఇలా వస్తున్నది అన్నప్పుడు యేసు ప్రభు లేచి నిలబడి సముద్రాన్ని గద్దించిన తర్వాత ఏమంటాడు? ఎంతవరకు నియమడి ఉండాలి, మేము ఎంతవరకు నియమడి ఉండాలి, ఎప్పటి వరకు నేను సహించాలి? ఓ అల్ప విశ్వాసులారా. అల్ప విశ్వాసం అంటే వాక్యం విన్న వెంటనే నమ్ముతారు వాక్యాన్ని. బయటికి వెళ్ళగానే పరిస్థితులను చూసి, నీకున్న బలహీనతలు కావచ్చు, ఏమైనా చూసి, ఆ వాక్యం చూసి నమ్మిన వాక్యాన్ని మర్చిపోతారు. వాళ్ళని ఏమని పిలుస్తుడు? 50-50 విశ్వాసం. అల్ప విశ్వాసం ఉండదు నీకు. నాకు అల్ప విశ్వాసం ఉంది. ఇది అవుతుందా? కాబట్టి అల్ప విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. గొప్ప విశ్వాసంలో బట్టి ఇజ్రాయెల్ ప్రజలలో కూడా, ఇజ్రాయెల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం లేదు. ఈ అన్యులకు ఉన్నటువంటి విశ్వాసం ఇజ్రాయెల్ ప్రజలకు కూడా లేదంటున్నారు. కాబట్టి ప్రియమైన వారాల అల్ప విశ్వాసము నీకు ఉన్నదా? అయితే చూడండి, ఒకసారి చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చదువుకుంటున్నట్టయితే 11:6 చూసినట్టయితే చూడండి మరొకసారి. అది కృపచేతనే ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కృప కాకపోవును. 1 కొరింథియన్స్ 2:5 చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:5. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. హల్లెలూయా. చాలు, అర్థమవుతుందా? మీ విశ్వాసమును మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకోకండి. హల్లెలూయా. నీకున్న విశ్వాసమును అసలు స్టార్టింగ్ లో ఒకసారి గుర్తు తెచ్చుకో. యేసు ప్రభువును దేని బట్టి నువ్వు నమ్మడం స్టార్ట్ చేసినావు గుర్తు తెచ్చుకో. స్టార్టింగ్ లో యేసు ప్రభువుని ఎట్లా నమ్మినవో, ఏ యొక్క విశ్వాసంతో నమ్మినవో అదే విశ్వాసంతో ఇప్పుడు కూడా నువ్వు నమ్ము. హల్లెలూయా. కాబట్టి మీ విశ్వాసమును మనుష్యుల జ్ఞానమును ఆధారం చేసుకోకు. మనుషుల జ్ఞానముతోటి నీ విశ్వాసాన్ని పోల్చుకోకు. దాన్ని వాళ్ళ పైన ఆధారపడకు అన్నమాట. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. హల్లెలూయా. మనుషుల జ్ఞానంను బట్టి నువ్వు చెదిరిపోకు. మనుషుల ప్రవర్తనను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కదలకు. దేవుని శక్తిని బట్టి, హల్లెలూయా, దేవుని శక్తిని బట్టి ఆధారం చేసుకొని ఉండవలేను. హల్లెలూయా. దేవుని శక్తిని బట్టి నువ్వు ఆధారం చేసుకొని ఉండాలా. నమ్మాల్సింది నమ్మాలా, నమ్మకూడదు. నమ్మకము, విశ్వాసం అనేది దేవుడై ఉంటూ ఉండాలి. హల్లెలూయా. లోకమును జయించేటువంటి మన విశ్వాసమే 1 జాన్ 5:4 ఏమనున్నది? దేవుని మూలంగా పుట్టిన మీరందరూ లోకమును జయించి ఉన్నారు. హల్లెలూయా. లోకమును జయించెదరు. లోకమును జయించిన విశ్వాసము, లోకమును జయించిన విజయం ఏమై ఉన్నది? మన విశ్వాసం. హల్లెలూయా. లోకమును జయించే విశ్వాసము, జయము మన విశ్వాసం. అంటే మనము విక్టోరియస్ పీపుల్ అన్నమాట. అంటే ఆల్రెడీ జయము పొందినటువంటి వాళ్ళమే ఉంటున్నాం. నువ్వు నేను చేయాల్సిందే విశ్వాసం ఉంచడము,
దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకంగా తీసుకొని వెళ్ళడము, అన్ని పరిస్థితులలో హల్లెలూయా, అన్ని పరిస్థితుల్లో ఏం చేయాలి? నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు చెక్ చేసుకో ప్రియమైన వాళ్ళారా. ఒకసారి మనం లేచి నిలబడి అది కింది వచనాలలో మనం చూసుకుంటున్నట్టయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 26వ వచనం చదువుకుని మనం ముగించుకుందాం. చదవండి. లూకాసు వార్త కాదమ్మా 30వ వచనం చదవండి. చూడండి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు స్వయంగా ఏం చెప్తున్నాడు? ఈ లోకము జనులు ఇవన్నిటి గురించి ఆలోచన చేస్తారు, కానీ ఇవన్నీ మీకు అవసరమని పరలోకంలో ఉన్న తండ్రికి తెలుసు అంటున్నాడు. హల్లెలూయా. పరలోకంలో ఉన్న తండ్రికి నీకు ఏ టైంలో ఏం కావాలో తెలుసు అంట. హల్లెలూయా. ఏ టైంలో నీకు ఏం కావాలని కాబట్టి తెలుసు, కాబట్టి మీరు చింతించకుండా ఒక పని చేయమంటున్నాడు. ఏమని చేయమంటున్నాడు? చదవండి. దాని తర్వాత వచనం చదవండి అమ్మా. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాడు యేసుప్రభు. ప్రియమైన వారులారా, మీకు ఏం కావాలో ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మీకు ఏం కావాలో ఆ సమయంలో మీకు అనుగ్రహిస్తాడు, మీకు దయచేస్తాడు. మీకు కావలసినటువంటి విశ్వాసం ఉన్నదని యేసుప్రభుల వారు తండ్రికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. ఎక్కడ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు? ఒకసారి చదవండి. 3వదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే 20వ వచనం చదవండి. అదే అధ్యాయము లూకాసు వార్త 20వ అధ్యాయం చదవండి. 12-20 చదవండి. అయితే దేవుడు కాదు, యోహాను సువార్త 20:20 చదవండి. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించేది. లూకా 10:21 చదవండి. లూకా చివరిగా లూకా 10:21 చదువుదాం. ఆ గడియలోనే యేసు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా అవును తండ్రి. హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇక్కడ నాకు వచనం దొరకడం లేదు, కానీ ఇక్కడ దేశప్రభుల వారు చెప్తుంది ఏంటంటే, మేము దయ్యములను అంటే ఏమని చెప్తూ ఉన్నది వాక్యం అంటే, విశ్వాసము గొప్పదా, క్రియలు గొప్పదా అని అది చూస్తూ ఉన్నట్టయితే రెండు మెట్లు ఉన్నాయి. దాన్ని నువ్వు అనుకున్నది, నువ్వు ప్రార్థించినది సాధించాలంటే విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములకు తగ్గట్టు నీ క్రియలు ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములకు తగ్గట్టు నీ క్రియలు ఉండాలా? విశ్వాసం ఉండాలా? దేవుడు అంటే దేవుడు ఉన్నాడని నమ్మాలా? నువ్వు ఏదైతే అడుగుతున్నాడో నీకు అనుగ్రహిస్తాడని విశ్వసించాలా? ఆ యొక్క విశ్వాసంలో తగ్గట్టు నీకు క్రియలు కూడా ఉండాలా? క్రియలు లేకుండా ఉన్నట్టయితే నీ విశ్వాసము మృతమైపోతుందని వాక్యం చెప్తూ ఉన్నది. అంటే నీకు విశ్వాసం ఉన్నది కదా. దయ్యాలు కూడా విశ్వసిస్తున్నాయండి దేవుడు. హల్లెలూయా. దయ్యాలు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అపవాది సంబంధులు అందరూ కూడా ఒక ప్లేస్లో నిలబడి దేవుణ్ణి చూస్తూ వణుకుతూ ఉన్నాయంట. అవి కూడా విశ్వాసం పెడుతున్నాయి. దయ్యాలు దేవుణ్ణి చూసి వణుకుతున్నాయంట. హల్లెలూయా. అవి విశ్వసిస్తున్నాయి, నువ్వు విశ్వసిస్తున్నావు. అంటే నీకు వాటికి తేడా ఏంటిది? విశ్వాసం ఉండాలా, క్రియలు కూడా ఉండాలి. కాబట్టి విశ్వాసము లేకుండా నువ్వు క్రియలు చేస్తూ ఉన్నట్టయితే నీకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా కానీ కూడా అక్కడ ఇన్ని అద్భుతాలు మనం చూసుకుంటూ వస్తున్న వారిలో ఆ స్త్రీకు విశ్వాసం ఉన్నది. క్రియలలో యేసుప్రభు దగ్గరికి వెళ్ళి చేసి చూపించినది. హల్లెలూయా. క్రియలు లేకుండా నా దగ్గరికి యేసుప్రభు రావాలని వాళ్ళు కూర్చోలేదు. ఆ 12 సంవత్సరాల పాప దగ్గరికి వెళ్ళి తన తండ్రి వచ్చినందుకు క్రియలలో తన విశ్వాసంలో చూపించుకున్నాడు. హల్లెలూయా. క్రియలు లేకుండా నీకు విశ్వాసము ఎట్లయితే ఉన్నదో, ఎంతైతే ఉన్నదో దానికి తగ్గట్టుగా క్రియలు కూడా ఉండాలి. నీ క్రియలు కూడా సత్క్రియలై ఉంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా ఉన్నప్పుడే నీ విశ్వాసం మనం పరిపూర్ణంలో అవుతాం. ఏదైతే అడుగుతున్నావో
అది పొందుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పటి వరకు మనము అడిగిన ఎన్ని కూడా ఏవైతే ప్రార్థనలు చేసుకుంటా ఉపవాసంలో ఉండకుండా ఇప్పటి వరకు వచ్చినామో ఇప్పటి వరకు మనం అది పొందుకోలేకపోయి ఉన్నామంటే దానికి కారణము అల్ప విశ్వాసం కావచ్చు, లేదా నా విశ్వాసం గొప్పది అని గర్వంగా చెప్పుకోవచ్చు. దానితో పాటు క్రియలు లేవని నువ్వు తెలుసుకో, ఒక క్రమము లేదని తెలుసుకో. విశ్వాసం ఉన్నది కానీ మనం నడుముంచి పని చేయలేము అనే బలహీనత దేవుని దగ్గర ఒప్పుకో. నడుముంచి మనం ఏమి కూడా క్రియలు చేయలేనటువంటి బలహీనుల మనం నువ్వు తెలుసుకొని నువ్వు ఏదైతే విశ్వాసంతో గొప్ప విషయాలను అడుగుతున్నావో ఆ గొప్ప విషయాలను నువ్వు పొందుకోవాలంటే దానికి తగ్గట్టుగా పనులు కూడా చేయాలి, నడుముంచాలా, దిమాగ్ లడాంచాలా, పని చేసుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు అడుగుతున్నది నువ్వు పొందుకోగలుగుతావు అని అబ్రహాము ద్వారా మనము విశ్వాసులందరికీ తండ్రి అయినటువంటి అబ్రహాము ద్వారా ఇది మనం నేర్చుకొని ఉంటున్నాం. ప్రియమైన వారులారా, ఇక్కడ రాయబడిన ప్రకారంగా మనం చూసుకుంటున్నట్టయితే మనం లేచి నిలబడి వాగ్దానములను ఇచ్చేది దేవుడే. ఇప్పటి వరకు ఏమేమి వాగ్దానాలు నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏమేమి వాగ్దానాలు ఇచ్చిందో ఒకసారి కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ఎవరు వచ్చినా రాకున్నా ఎవరు నిన్ను చూసినా చూడకుండా నువ్వు దేవుని వైపు చూడు. వేరే పనులు ఏం చేయకు. ఒక 2 నిమిషాలు పడుతుంది, 5 నిమిషాలు పడుతుంది. ప్రియమైన వారులారా, నువ్వు చేతులు పైకెత్తి మోకాళ్ళ ఉన్న మీద ఉంటారన్న వాళ్ళు మోకరించవచ్చు. కానీ దేవుని ఈ సమయంలో కన్విక్షన్ ప్రేయర్ అనేది నువ్వు చేసుకోవాలి. వాళ్ళ మీద చూడొద్దమ్మా. ఎవరికి వారే, ఎవరి భక్తులు వాళ్ళయే, ఎవరి జిందగీలు వాళ్ళయే. నీ జిందగీ నువ్వు చూసుకో. నీ వాక్యం విన్న తర్వాత స్పందించకుండా నువ్వు వాళ్ళ మీద మొఖాలు చూసుకుంటా ఉంటే నువ్వు ఇప్పటి వరకు విన్న వాక్యం వేస్ట్ అయిపోతుంది. వాళ్ళ మీద చూడదు. దయచేసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తామనుకున్న వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యం